అర్జునుని యొక్క బాణముల చేత భీష్మాచార్యులు కింద పడిపోయినారండి. వారికి ఒక పడక ఏర్పాటు చేశాడు అర్జునుడు, దాని పేరు అంపశయ్య. ఆ బాణములతోనే ఒక పడక వారికండి స్వేచ్ఛా మరణం అనేటువంటి వరం ఉందండి ఎవరికి? భీష్మాచార్యుల వారికి. ఇది దక్షిణాయనంలో పడ్డాడండి కింద. దక్షిణాయనంలో ఎందుకు ప్రాణం వదులుకోవాలని ఉత్తరాయణం వరకు వేచి ఉన్నారండి. ఎందుకంటే వారికి అటువంటి శక్తి ఉన్నది, స్వేచ్ఛా మరణం. ఉత్తరాయణం వరకు ఊరికే ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి అంపశయ్య మీద పండుకొని చక్కని బోధ, అద్భుతమైనటువంటి మానవుడు తరించడానికి కావాల్సిన బోధ చేసినాడు. దాని పేరు శాంతి పర్వం. ఆ శాంతి పర్వం ఆ పడక మీద పండుకొని అంపశయ్య మీద వారు బోధ చెప్తుంటే చుట్టూ మహనీయులంతా చేరారండి. ఎందుకంటే ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ దొరుకుతుందా? సద్గురు, అనుభూతి కలిగినటువంటి మహానుభావుడు భీష్ముడు, ఎంతో అనుభవం కలిగిన వారు పెద్దలు బోధ చేస్తుంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి చక్కగా ఏకాగ్రంగా వింటున్నారండి. పంచ పాండవులు అక్కడే ఉన్నారు, ద్రౌపది అక్కడే ఉంది, చక్కగా వింటున్నారండి. ఈ బోధ మధ్యలోనండి ద్రౌపది నవ్విందండి. ద్రౌపదికి నవ్వు వచ్చిందండి. నవ్వు వస్తే నవ్వింది. వెంటనే భీష్మాచార్యులు వారికి సందేహం కలిగింది, ఎందుకు అమ్మగారు నవ్వారు? కారణం తెలుసుకుంటే మంచిదని బోధ ఆపేశాడండి. ఎవరు? భీష్మాచార్యులు. అమ్మా ద్రౌపది, కారణం చెప్పవమ్మా, ఎందుకు నవ్వావు నువ్వు చెప్పవమ్మా. ద్రౌపది ఏదో నవ్వు వచ్చేసింది, నవ్వాను, దాని గురించి పెద్ద పట్టించుకోబాకండి, ప్లీజ్ కంటిన్యూ, మీ బోధ కొనసాగించండి అని ద్రౌపది చెప్పినా ఒప్పుకోలేదండి. భీష్మాచార్యులు, అమ్మా ఏదో ప్రబలమైనటువంటి కారణం లేకుండా మీరు నవ్వరు, అదేమిటో కారణం చెప్పండి, సభాముఖంగా చెప్పండి అని భీష్మాచార్యులు వారు ఆజ్ఞించాడండి. ఇక చూడండి, ద్రౌపది చెప్పక తప్పలేదు, లేచిందండి, అందరికీ దండం పెట్టింది, భీష్మాచార్యులకి దండం పెట్టింది. మహానుభావ, మీ బోధ వింటుంటే నాకు పరమానందం కలుగుతున్నదండి, ఆనందం పొంగి పొరులుతున్నది. కానీ ఆనాడు దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని కౌరవ సభలో ఈడ్చుకుపోయి నన్ను అవమానం చేస్తుంటే మీరు అక్కడే పక్కనే కూర్చుండి ఈ బోధ అంతా ఎందుకు చెప్పలేదు అని అడిగిందంటే, ఆ దుశ్శాసనుని ఎందుకు మందలించలేదు? మీరు గొప్పవారు కదా, ధర్మజ్ఞులు కదా, అన్ని విషయాలు తెలిసిన వారు కదా, వాడు పాపిష్టి పనులు చేస్తుంటే, నన్ను అవమానం చేస్తుంటే అప్పుడు ఒక్క మాట మీరు చెప్పుంటే ఎంత విలువగా ఉండేది చెప్పండి. ఇప్పుడు శాంతి కాలంలో బ్రహ్మాండంగా మీరు చెప్తుంటే నాకు ఆ ఘటన జ్ఞాపకం వచ్చింది, అందువల్ల నవ్వు వచ్చింది అన్నది ఎవరు? ద్రౌపది. ఇక చూడండి, భీష్మాచార్యులకి ఒక బాధ్యత ఏర్పడింది, దీనికి రిప్లై చెప్పదండి. అమ్మా నువ్వు చెప్పింది పరమసత్యం, నిన్ను అవమానం చేస్తుంటే నేను పక్కనే అక్కడ కూర్చున్నాను, కానీ నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసునా, ఈ దుర్యోధనుడి యొక్క పాపిష్టి ఆహారం తిని నా మెదడు ఖరాబ్ అయిపోయింది అన్నాడండి, చెడిపోయింది. నాకేం ఆలోచన రాలేదమ్మా, అర్జునుడి యొక్క పుణ్యం అంటూ ఈ పాడు రక్తం అంతా కారిపోయి మంచి రక్తం మిగిలింది, అందుచేత ధర్మబోధ ఇప్పుడు వస్తున్నది అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడు. దుర్యోధన యొక్క పాపిష్టి సత్తు వల్ల ఈ రక్తం అంతా చెడిపోయిందటండి ఎవరికి? భీష్మాచార్యులకి. అందువల్ల నాకేమి స్ఫురించలేదు అప్పుడు ధర్మం, ఇప్పుడు పాడు రక్తం అంతా కారిపోయింది, చక్కని ధర్మబోధ వస్తుంది.